ఇక్కడైతే మనం అయితే ఇలా చెక్ చేసుకొని చెప్తారు ఫస్ట్ అనమాట. డ్యూటీ ఎక్కినాక ట్యూబు, ఇదైతే వీల్ బిట్ ఒకటి, వీల్ మిషన్ ఒకటి, జాకీ ఉన్నాయి. ఇంకా పైన రింగులు పట్ట అయితే చూసుకోవాలి. ఇది వెళ్ళేసి ఫ్యాన్, ఇది అన్నది, ఇది తెలిసిన అన్నదే. ఇల్లు వేసుకొని బండి అయితే ఇది. ఇక్కడ బ్యాగులు అయితే ఇక్కడ చదువుకున్నాం. ఇప్పుడే మా వాడు అయితే దించి వెళ్ళిపోయింది. ఇంకా సరే పైకి అన్నది ఇక్కడ అన్ని నీట్గా సర్దేదుకొని వాటర్ బాటిల్ అయితే ముందైతే ఏం లేవు. ఫైలు బిల్లు ఇక్కడ వేసుకుంటే బండి అయితే ఇక ఆయిల్ అయితే ఫుల్ చేపించుకొని వాళ్ళు ఆయిల్ బిల్ అయితే ఇచ్చేసారు. డోర్లు అయితే అన్నీ కట్టేసి వెళ్ళిపోయారు అనుకో. డోర్లు వేసుకొని ఆయిల్ ఫుల్ చేసుకోవాలి. బండి మొత్తం చెత్త ఛార్జింగ్ గడ్డ లేదు. మన ఫోన్కి ఛార్జింగ్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ప్లగ్ బాక్స్ పెట్టేయాలి. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేద్దాం. న్యూట్రల్లోనే ఉంది. ఈ టాటా బండికి అయితే ఏవీ స్విచ్ అయితే ఆల్మోస్ట్ ఆన్ అయిపోతుంది. అదే తాళం చేయగానే ఇదైతే బండి స్టార్ట్ చేసుకోగానే చూసుకోవాలి ఫస్ట్. ఇది లైట్ మూడ్లో పెట్టుకుంటే బండికి అయితే ఇంపార్టెంట్ అయితే అంతే ఉండదు. ఇప్పుడైతే డీల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం మనం. వెళ్దాం. ఇక్కడికి డబ్బా ఇవన్నీ అయితే అడ్డున్నాయి అనమాట. వచ్చినాక క్లీన్ చేసుకుంటాం. ఫ్యాక్టరీ దగ్గర బాగున్నాయి. మరి ఏ ఫ్యాక్టరీ అనేది అయితే కంప్లీట్ ఇంకా అర్థం కాలేదు. బండి అయితే ఇక బయలుదేరుతున్నాం ఇప్పుడే. దీనికి మొన్ననే క్లచ్ పెట్ వేయించారు. దాంట్లో అదిగిట్ ఉందనమాట రాడు. పోదా లోపలికి వెళ్ళి మనం అయితే డీల్ అయితే ఫుల్ చేయించుకొని రావాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే పోదాడు. అద్దం అయితే పోయింది. లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే పలిపోయింది. టాటా బండి దొరికింది మనకైతే. లైలాండ్ కావాలనుకున్నాం కానీ మనకు లైలాండ్ బండి కావాలనుకున్నాం కానీ లైలాండ్ దొరకలేదు. టాటానే దొరికింది మనకి. మనం ఇక్కడి నుంచి అయితే రాంగ్ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది అది హెచ్పి బ్యాంకు. రాంగ్ రూట్లో వెళ్తే స్లోగా చూసుకొని అయిపోతుంది. ముందర పోయి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం. ఎందుకంటే అక్కడ యూటర్న్ కాదు మన బండికి రైట్ సైడ్ ఉంది కాబట్టి ట్యాంక్కి. టాటాకి అయితే నేను రైట్ సైడ్కి, లైలాండ్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇట్లనే పోవడం కరెక్ట్. మళ్ళీ అక్కడ పోయి యూటర్న్ కావాలంటే కాదు బండి. ట్రాఫిక్ కాబట్టి ఇబ్బంది అవుతుంది మనకి ఇబ్బంది. మనకైతే బంకులు అయితే బండ్లు ఉన్నాయి చాలా. ఇక్కడ చూడండి బండ్లు 3 బండ్లు అయితే పెడతారు. బండి అయితే ముందు మనం ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. వీకేసీ బండ్లు అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్. ఇక్కడ బండి ఉంది. ఆ బండి తీసినాక పెడితే సెట్ అయిపోతుంది. దీనికి మన దానికి రైట్ సైడ్ ఎవరికి ఇప్పుడు ఇక్కడ పెట్టుకోగలుగుతున్నాం. అదే లెఫ్ట్ సైడ్ అయితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మలుపుకొచ్చి పెట్టాల్సింది. బండి తీస్తే పెట్టి ఫుల్ చేయించుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఏ ఫ్యాక్టరీ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయినాక చెప్తాం. పెడతా. చాలా ఇక్కడ పెట్టేస్తే దీనికి ఇక్కడ లాక్ ఉంటుంది. టాటా బండికి అయితే ఇట్లా స్విచ్ అనమాట. దీనికి ఇట్లా పెడితే ఇట్లా గన్ను పెడితే ఈ విధంగా పోతుంది. మళ్ళీ రిటర్న్ అయితే ఆయిల్ దొంగతనానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏదన్నా దొంగలకైతే సేఫేలే, ఎందుకంటే మనకి ఇబ్బంది కానీ. చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇస్తున్నాం. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిఓ లెటర్ ఇస్తారు. బండి డిఓ లెటర్ ఇస్తే మళ్ళీ తీసుకొని కంపెనీలో ఎంటర్ చేయాలి. మనం రిలీజ్ అక్కడ పోయినాక ప్రాసెస్ ఎట్లుంది అనేది చెప్తాను. ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ అక్కడ పోయినాక యాడ్లో అయితే ఇలా నేను పిండి సగం అలా పోసుకుంటే అయిపోతుంది. తాళం చేతులు ఎక్కడ ఉన్నాయి?
ముందుకు పోనిస్తారు ఆ బండి అయినా కొంచెం ముందుకు పోనిస్తే మనకు కొంచెం ఫ్రీ అయితే అవుతుంది. అందుకే కొంచెం వెనక ఇంటి వల్ల ఇబ్బంది అవుతుంది. వెనక కందదాని పైపు కొంచెం ముందుకు పోనీ అంటే పోనీయట్లే ఆయన. బండి చూడు వెనక్కి వస్తుంది. బండి ఆపమంటుడా ఆపనాడా మళ్ళా పని ఉండదు అయితే అనేసి అయితే గ్రీస్ అయితే కొట్టిస్తున్నా. బండి అయితే వాచ్ చేపించి పక్కా పెట్టి కానీ గ్రీస్ కొట్టిస్తున్నా. ఇక్కడ లీకేజ్ అవుతుంది చూడండి. లిఫ్టర్ అయితే అసలే అరిగిపోయినాయి. సువ్వలు వెళ్ళినాయి. కడిపించిన వల్ల లేదు కొడుతూనే ఉండే అక్కడ గ్రీస్ అయితే చూసుకొని కొట్టించుకోవాలి. మొత్తం అక్కడక్కడ మిస్టేక్ అవుతుంటుంది. అప్పుడప్పుడు చూసుకొని జాగ్రత్త మొత్తం గ్రీస్ బయటకి నల్లదంతా బయటకు వెళ్ళి నాంగ్ కొట్టిపిస్తే కట్టలకు అనేది అయితే ఫ్రీ అనేది ఉంటుంది. బండి గిట్ట మెత్తగా వెళ్తుంది అనమాట. కంప్లీట్ అయితే అయిపోయింది గ్రీసు. ఇక రైట్ సైడ్కి వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ అయిపోయింది చూడండి. వేస్ట్ అయితే ఎట్లా అయిపోయింది. బొగ్గు అయితే అన్లోడ్ చేసిర్రు ఇక్కడ బండికి అయితే దీన్ని తీసుకొచ్చి. కాకపోతే ఇల్లు అయితే బొగ్గు ఉంది. ఆ బొగ్గు అనేది అయితే తీయాలి ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ సిమెంట్ లోడ్ అయితే కాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అప్పుడని ఇప్పుడైతే ఎత్తిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉంది కొంచెం పదును ఉంది. మళ్ళీ బాడీ మళ్ళీ అందులో మళ్ళీ లోడ్ కాదు, మళ్ళీ ఇబ్బంది లోడ్ అవుతుంది. అదే కొంచెం అన్నీ ఎత్తి అక్కడ బోర్డు అయిపోతుంది దాంతో. మనకైతే డివో అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు ఇంకా. మహాలో అయితే మహా లోడింగ్. మళ్ళీ ఎన్సీఎల్కి ఒకరు వస్తే ఎన్సీఎల్కి పంపిస్తారట. చూద్దాం ఎట్లుంటుంది అక్కడ ప్రాసెస్. మనం అయితే ఇప్పుడైతే మహా ఫ్యాక్టరీ అయితే వెళ్తున్నాం లోడింగ్కి. ఇప్పుడు ఆడ ఒక లోడింగ్ కాకపోయింది అనుకో, లేట్ అయింది అనుకో, మళ్ళీ ఎన్సీఎల్కి వెళ్ళాలి లాంచ్ అవుతుందా. మరి మహాలో లోడ్ తొందరగా అయితేనే అక్కడి నుంచి ఎన్సీఎల్కి ఒక డివోలు వస్తే మళ్ళీ అక్కడి నుంచి అటే వెళ్ళిపోవాలి. చూద్దాం ఇప్పుడు మహాలో అవుతుందా ఎన్సీఎల్ అవుతుందో లోడింగ్ అర్థం కాలేదు. చూద్దాం ఇప్పుడు సిటీ అనమాట ఇది వచ్చేసి. ఎక్కడి నుంచి నేను చెప్పింది కదా, ఇది ఇండియన్ ఆయిల్ బంకు. కాకపోతే ఇటు ముందు ఇది చిన్న సిటీ అనమాట. ఇది మేళ్ళ చెరువు అనేది. చూద్దాం మనం అయితే ఫోన్కి అయితే మనకు ఛార్జింగ్ గడ్డ అయితే ఎట్లా అయితే ఏం లేదు. ఇప్పుడు ఛార్జింగ్ గడ్డ కొనుక్కోవాలి. ఒకటి మేళ్ళ చెరువులు కొని ఛార్జింగ్ గడ్డ మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది కదా. మనం ఫోన్లో చేస్తారు ఓనర్లు, మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇప్పుడే కొనుక్కొని పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఫుడ్ కూడా తీసుకొని లేదా తినేసి అన్నా ఎట్లనన్నా అట్లా చేస్తాం. ప్రస్తుతానికైతే మేమైతే వంట సామాన్లు అనేది అయితే ఏం తీసుకురాలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వెళ్దామని. మరి ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. మనకైతే ఛార్జింగ్ బాక్స్ అయితే ఇక్కడ గాడ అడిగాను 750 రూపాయలు చెప్తుంది. దాన్ని 400 రూపాయలు. అది అంతే, ఎక్కువ ఉండదు. దానికి 750 రూపాయలు చెప్తుంటే 700కి ఇస్తాం అంటాం. అది మనకెందుకు, మనకి ఇంటికాడ ఉంది. కాకపోతే మనం తీసుకురాలి. మా ఇంటి సైడ్ పోతే అన్నీ తీసుకురావచ్చు. ఫ్యాన్ ఇవన్నీ, ఫ్యాను, వాటర్ క్యాను, గ్యాస్, వంటకాలకి సంబంధించి అన్నీ తీసుకురావచ్చు. తీసుకోవాలి. ఇక ఫ్యాక్టరీకి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన లోపల అయితే వీడియో అయితే తీయనీరు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఫోన్ ఎలా ఉన్నాను. ఇక్కడ చూడండి, స్మోకింగ్ ఇట్లా హెల్మెట్ పెట్టుకోకుండా ఇవన్నీ రాకుండా ఇక్కడ అయితే ఉన్నాయి. పైన స్పీడ్ లిమిట్ స్లోగా రావాలి. స్పీడ్కి వస్తే మాత్రం ఫైన్లు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఫైన్లు అయితే ఇక ఏం చెప్పినా అయినారు, స్లోగా పోవాలి. కంపెనీలు అయినా ఇక్కడ బయట పార్కింగ్లు అయినా. ఎందుకంటే కొంచెం ఇబ్బందినే ఉంటుంది ఇక్కడ. లైట్ వచ్చినా ఇప్పటిదాకా డివోలు అయితే ఏం లేవు. మొత్తం బాడీ మొత్తం తడిచింది బండి వర్షం వచ్చి. సరే చూద్దాం బండి దగ్గర పోయి. ఆఫీస్ దగ్గర పోయిన డివోలు అయితే ఏం రాలేదంట. మన పక్కన ఉంది ఇక బండి, అది ఈట మన ట్రాన్స్పోర్ట్దే. అది మొన్న వచ్చింది అంట, ఇంకా పోలేదు. ఇక మనది నిన్న వచ్చింది కాబట్టి ఇంకా రేపు అవుతుందో మరి ఎల్లుండి అవుతుందో వీడు తెలియదు. అదృష్టం కొద్ది లోడ్ అయితే ఇంక మనం చెప్పలేం కదా. చెప్పినా కదా మన బండిలో నీళ్ళు అయినాయని. ఇక చూడండి ఎట్లా అయినా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా లోనికి పిలిస్తే వెళ్తా. లేకపోతే ఈ నుంచి ఎన్సీఎల్కి అయితే డోర్ కిందికి అనేసి వెళ్తే ఇక అయిపోతుంది అట్లనే. చూద్దాం ఎట్లయితుందో. మనమైతే ఈ వీడియో అయితే ఇంతటితో అయితే మూసిస్తున్నాం. మన కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ బాయ్.